ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యొక్క సహాయం కొరకు, ప్రభు యొక్క బలలో ఆయన యొక్క రక్తమాంసాలు పాల్గొన్నటువంటి మనమే పరీక్షించుకుని యోగ్యంగా పాల్గొన్నట్టు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి 2025 ఈ యొక్క జనవరి నెల చివరి యొక్క పునరుద్ధాన దినంలో మనలో సజీవులు అర్పించారు. కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ కృపను జీవిస్తున్నాను. ప్రభా, ఈ శరీరము పరిశుద్ధమైంది, ఈ రక్తం నిష్కలంకమైంది. ఆ రక్తాన్ని ప్రభు నేను కూడా యోగ్యంగా పాల్గొన్నట్టు మీరు ఇచ్చిన ఆయుధ ప్రకారం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకునే వెంటనే ఈ వాక్య ప్రత్యక్షతలోంచి నన్ను బలహీనై నన్ను జ్ఞాపకం చేసుకోండి. తిరిగి 4:13 ప్రకారం ఈ లేఖనాలు నెరవేర్చండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ఈ సత్యం నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ నామమే కనపరచబడినట్టు, నీ నామమే ఎంచుకోబడినట్టు పరలోకంలో ప్రభా నీ యొక్క చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చుకుంటావో ఈ సమయంలో నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోండి. సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ నీకు పాస్తాగా అప్పగించుకుంటూ నీ వాక్య ప్రత్యక్షతలో వచ్చి మీ ఆత్మ ద్వారా మీరే బోధించమని నన్ను మరుగుపరచుని సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. క్షేమం, అభివృద్ధి కొరకు, సమాధానం కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. దృష్టి నుంచి కాపాడమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సహాయం కొరబడిస్తున్నాం తండ్రి. మరి బ్రదర్ ఒక మాట జ్ఞాపకం చేశారు, చూడండి ఆ భాగాన్ని ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 1 మాట నాకు అడగాలని ఆశ ఉంది. 29వ అధ్యాయము 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మోహము చేత నేను అప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తము చేర్చాను. మరి ఎంతమంది మీ దశమ భాగాలు మందిరం వేస్తున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. నమ్మకంగా అందరూ కూడా చేతులు లేవు. మీ దశమ భాగాలు నమ్మకంగా దేవుని మందిరానికి ఎంతమంది తెస్తున్నారు? ప్రశ్న. దశమ భాగాలు ఎంతమంది మందిరాలు వేస్తున్నారు? చేతులు ఎత్తాలి. మాటలు కాదండి ఆరాధన, క్రియలు ఉండాలి. అదేంటండి, ప్రభు అంటే ఏలకొలం కాదు, ఆయన చూస్తున్న దేవుడు. మన మాట, మన ప్రవర్తన, మన క్రియలన్నీ కూడా ఎవరు చూస్తున్నారో? ప్రభు చూస్తున్నారు. అక్కడ దావీదు ఏం చేశాడంటే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం ప్రతిష్టమైంది. ఆ మందిరం నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన సొంత బంగారం ఇచ్చేస్తున్నాడు. మక్కువ. ఒక్కరు కూడా చేతికి సరిగ్గా ఎత్తలేదు. ఈ దశమ భాగాలు ఎవరు వేస్తున్నారు చెప్పాలంటే ఒక్కరు కూడా 2-3 లేచి చేతులు ఒక్కరు కూడా సరిగ్గా వేస్తున్నారు. ఏది మక్కువ చెప్పండి? 20 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వేసి వెళ్ళిపోతున్నారా? ఎవరు ఇచ్చారు సంపాదన? సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఇవ్వడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ప్రేమ తెలుస్తుంది, నమ్మకత్వం తెలుస్తుంది.
నేను దేవుని ఎంత ప్రేమిస్తున్నాను అన్నది మనం ఇచ్చే విషయంలో తెలుస్తుంది. నేను దేవుని ఎంత నమ్మకం ఉన్నది ఇచ్చే విషయంలో తెలుస్తుంది. సమయం ఇవ్వరు. ఇంకేం ఇస్తారు? సొంత బంగారం అలకొచ్చండి, మందిరానికి సమయం ఇవ్వకపోతే ఇంకా నువ్వు బంగారం ఇస్తావు చెప్పండి? దేవుడు ఇచ్చాడు కదా. ఎవరు ఇచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఎవరు ఎంతమంది నమ్మకం వేస్తున్నట్టు చేతులు లేవాల. దశమ భాగం ఎందుకు ఇవ్వాలో చూడండి. ఒక మాట ఉంటుంది, మలాకి గ్రంథం 3వ ఒక మాట ఉన్నది. 3వ అధ్యాయము ఇక్కడ చదవండి, 7వ వచనం నుంచి. ఎంతక మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి అయితే మీరు నా తట్టు తిరిగి నీడలా చాలా దొంగ. దేవునికి కూడా ఎవరండి చెప్పాలి? దొంగ, దొంగతనం చేస్తున్నాడు. ఏమని రాయబడ్డదండి ఇక్కడ? మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మీ యొద్ద దొంగిలించమని మీరు అనుకుంటు 10వ భాగము ప్రతిష్టాపన యొక్క దొంగిలించారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించేనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. నీకేం దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఇచ్చే విషయంలో మాత్రం ఎలాగండి? అది ఒక మాట ఉంది సామెత గ్రంథంలో చూడండి. పదకొండవ అధ్యాయము 28వ వచనం. అది ధనము నమ్ముకుని ఏమైపోతున్నాడండి? ధనాపేక్ష. ధనం ఇవ్వాలంటే ఇవ్వలేము, మాట చెప్పమంటే చెప్తాము. ఇచ్చే విషయంలో చెప్పాలి. దేవుని దగ్గర ధారాళంగా తీసుకుంటావు, ఇచ్చే విషయంలో విసిరితనంగా ఇస్తావు. దేవుడు చూడ పేద విధవరాలు 2 కానుకలు వేస్తే చూశాడు ఆయన. యేసు ప్రభువారు ఆయన నేత్రాలు ఉన్నాయండి. ఏమున్నాయండి? ప్రభుకి నేత్రాలు ఉన్నాయి. అది నువ్వు ఎంత వేస్తున్నావో, నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావో ఇవన్నీ దేవుడు చూస్తాడు. అక్కడ ఎందుకు చూడండి, ధనం నమ్ముకున్నాడు ఏమైపోతాడంట? పాడైపోయి. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇక్కడ సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పైన ఉంటుంది చూడండి 24వ వచనం. వెదజల్లు అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేపు వచ్చేస్తాడు. అంటే నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకున్నావు అనుకో, ఏదో విధంగా పోతుంది. ఇచ్చే విషయంలో మాత్రం బిగబెడతాం. అక్కడ దావీదు ఏం చేశాడండి? ఏమిచ్చాడు? మొక్కుమంట దేవుని మందిరం మీద. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు లెక్కలు. దశమ భాగాల విషయంలో నువ్వు ప్రభువుకి ఎంత నమ్మకం ఇస్తున్నావు? నీ డబ్బు విషయంలోనే దేవునికి నమ్మకంగా లేకపోతే దేవుని కార్యాలయంలో నువ్వు ఎలా నమ్మకం ఉంటావు చెప్పు. సార్ ఆలోచించండి. మీరు ఇస్తే నేను తీసుకోవడానికి రాలా. ప్రభు తన సేవకులను పోషిస్తారు.
అర్థమైందండి? దేవుడు ఆకాశ పక్షి చూడే వారి విత్తవు వాటిని పోషిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రభు పోషిస్తాడు. అందుకే చదవండి, అక్కడ ఒక మాట ఉంటుంది, చూసారా, అక్కడ వెదజల్లి అభివృద్ధి పొందేవారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, అంటే తగిన ఇవ్వాల్సింది ఇవ్వకుండా తక్కువ ఇచ్చి ఏం వచ్చేసారు? లేని. మలాకి గ్రంథం మళ్ళా చూడండి, 3వ అధ్యాయము. ఒక దినాన ఒక సహోదరుడు అన్నాడు, నన్ను ఈ సేవకులు లక్షలు సంపాదించుకుంటున్నారు అన్నాడు. గుంటూరు వెళ్తున్నప్పుడు ఒక సహోదరుని చూస్తాకి వెళ్ళినప్పుడు నాతో ప్రయాణం చేస్తున్నాడు. ఆ బ్రదర్కి ఎలాగైనా దేవుని సువార్త చెప్తామని ఆశతో ముందుకెళ్తే ఆ బ్రదర్ ఏమన్నాడు, మాలో ఉన్న లోపాలు చెప్తాడు. మీరు బాగా సంపాదించుకుంటారు లక్షలు అన్నాడు. నా ఏటీఎం కార్డు ఇస్తాను, నా బ్యాలెన్స్ ఎంత చూడండి, మీరు ఎవరైనా సరే నా అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, దేవుడు మాకు ఇచ్చిన పిల్లలకు కూడా ఎంత బంగారం ఉంది ఒకసారి చూడండి. ఆ బ్రదర్ ఎందుకు వాదాలని నేను మానేస్తాను. మీరు లక్షలు సంపాదించుకుంటారు అంటే సాక్ష్యం లోకం ఎలా ఉందంటే, మనం అనుకుంటున్నాం నేను మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటున్నాం. లోకం చెప్పుకుంటుంది మన గురించి. లోకమే చెప్పుకుంటే ప్రభు చూడ. మలాకి గ్రంథం 'చదవండి. అయితే మీరు నా యొద్ద దొంగిలింది, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింది మీరు అందరూ 10వ భాగంలో ప్రతిష్టాపనలు మీయక దొంగిలింది. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం నా మందిరం నిధులకి తీసుకురండి. సేవకుని చూసి ఇవ్వకండి, బాధ్యత గల సోదరుని చూసి ఇవ్వకండి, విశ్వాసం చూసి ఇవ్వకండి, దేవుని వాక్యాన్ని చూసి ఇవ్వండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన. దేవుడు ఇచ్చేస్తాడు మళ్ళీ, అదే దేవుడు మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ ఏముందంటే చూడండి, 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరం నిధులలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాక్యం పెట్టి పట్టజాలంత విస్తారంగా దేవుని కుమ్మరించుదని సైన్యములకు అధిపతి యెహోవా, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించుదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు ఆకాశం రాబోతుందని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సరేండి, మనం ఎంతకాలం దేవుని వాక్యానికి అభినయకుంటాం చెప్పండి. అక్కడ ప్రభు తీసుకున్నాడు, అలాంటి ఇజ్రాయేల్తో చెప్తున్నాడు. మరి కొత్త నిబంధన విషయం అయితే చూడండి, అపొస్తలుల కార్యములు 1 పౌలు ఒక మాట రాయించారు ఇక్కడ. ఇరవై అధ్యాయము 35వ వచనం, మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలెను, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటే. ఇచ్చుట ఏంటండి? ధన్యము. ఎవడో నేర్చుకో, నువ్వు ఇస్తా ఉంటే దేవుడు పంపిస్తూ ఉంటాడు. భూమిలో ధాన్యం విత్తుతున్నారు, విత్తనాలు
నువ్వు ఎత్తకుండా కోత కొద్దా అంటే ఎలాగా? ప్రభు నాకు ధారాళంగా ఇచ్చి అంటే ఎవరు ఇచ్చేస్తారు ప్రభు? చెప్పండి. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధనకి కొత్త నిబంధన కొద్ది వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడగా ఇచ్చినదని మీరు చెప్పిన ధర్మము పిసినతనము గేవక. ఏ ధనం గేయకూడదండి? పిసినతనం గేస్తారు. 10 రూపాయలు, 20 రూపాయలు లేదా 100 రూపాయలు భాగాలు పనిచేస్తారు. ఇది వాక్యమా? మన ఇష్టమా? జీతం తక్కువ వస్తే బాధపడతాం, తీసుకునేటప్పుడు బాధపడతాం, ఇచ్చేటప్పుడు చెప్పాలి. దావీదంతా మబ్బు కలిగించాడంటే ఏమి ఇచ్చాడంటే సొంత బంగారం ఇచ్చేసాడు. ఆయన సొంతం ఇచ్చేసాడు. మరి మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఏముందంటే పిసినతనంగా ఇయ్యక, ధారాళంగా ఇయ్యాలంట. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వను. దేవుడు ఉత్సాహం ఇచ్చేవాడిని ప్రేమించును. దేవుడు ఉత్సాహం ఇచ్చేవాడిని ఏం చేస్తాడండి? ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. నువ్వు ఇవ్వకపోతున్నావు అంటే నువ్వు దొంగ. ఉదయకాల సమయంలో లేఖనాలు మనం ఏం చేయాలంటే, అందుకే మీరు విరుమారు మాత్రమేంటి, మిమ్మల్ని మీరు మోసపుచ్చకూడదు. వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యం ఉంది, వాక్యం మనకు ఆధారమైంది. వాక్యం వెలుగు, వాక్యం సత్యం, వాక్యమే దేవుడు. ఇక్కడ మాట రాయబడ్డ చూడండి, దేవుడు ఉత్సాహం ఇచ్చి వారిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కింద 10వ వచనం మాట చూడండి, విత్తవానికి విత్తనమును తినటకు ఆహారం దయచేయు దేవుడు. దేవుడే సహాయం చేస్తాడు. 12వ వచనం చదవండి. ఏదైనా సేవల గురించిన పరిచర్య పరిశుద్ధులు అక్కడికి సహాయం చేస్తుందంట. నువ్వు ఇచ్చేది నువ్వు దాచుకుంటున్నావు, అది పరిశుద్ధుల యొక్క అక్కర్లకి, సేవకి, ఒక ఆత్మ రక్షణకి ఈ భాగాలు ఉపయోగపడతాయి. దేవుడు చూస్తున్నాడు. మనుషుడు ఏమి ఎత్తుతాడో అదే పంట కోసుకుపోతాడు. దేవుడు విక్రమపడ్డావు. అర్థమైందండి? ఉత్సాహంగా ఇవ్వాలి, పిసినతనంగా ఇవ్వకూడదు. లెక్క పెట్టుకుని ఇస్తాం. దేవుడు ఏం చేస్తాడు? నువ్వేమి ఇస్తా అలాగే ఇస్తాడు దేవుడు. న్యాయవంతుడైన, అవునా కదండి? చూడండి, ఇంకో మాట ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవం గురించి చూడండి. ఇదిగో ధనవంతులారా, ధనం సంపాదించుకున్నాను. చూడండి, ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా నిరర్థకం. అమెరికా ఏమైపోయిందండి? కాలిపోతుంది. సంపాదించుకుంటావు, అన్యాయంగా సంపాదించుకుంటావు. చూడండి అక్కడ, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడు. మీ ధనం చెడిపోతుందంట. ధనం ఏమైపోతుంది? మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివాయును, మీ బంగారములు మీ నుండి తుప్పుపడతాయంట. వాటి తుప్పు మీ మీద సాక్ష్యం చెప్పుద్దంట. సాక్ష్యం గుండి అగ్ని వల్లే మీ శరీరములను తినివి. అంచె దినములందు ధనము కూర్చుకుంటుంది. ఇది అంచె తినాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చదివాం, ప్రార్థనా కూడికలో చదవండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే. ఈ బుద్ధి అన్నిటికీ అంతం వచ్చేస్తుంది. ఏ దినం ప్రభు రాకడ వస్తుందో నీకు తెలియదు, ఏ దినం నువ్వు వెళ్ళిపోదో నీకు తెలియదు, నాకు తెలియదు. ధనం ఏమైపోతుందంటే అక్కడ
తుప్పు పట్టేస్తుందంట. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడ్డది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19. తమ వెండిని వీధుల్లో పారవేయరు. వెండిని ఏం చేస్తారండి? వీధుల్లో పాడేస్తారు. సంపాదించుకున్న వెండి బంగారాలు ఆస్తులు ఎక్కడ పాడేస్తావు? తమ వెండిని వీధుల్లో పారవేయరు. తమ బంగారం నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినం ముందు వారి వెండియే కానీ బంగారే కానీ వారిని తప్పించాలి. చాలు. అదే మాట సామెత గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి. పదకొండవ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీకు ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ ఆస్తి అక్కరకు రాదు. అయితే నీతి మరణం నుండి రక్షిస్తుందంట. ఏం రక్షిస్తుందండి? నీతి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు నీతి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. తను నీకు ఇచ్చాడు, నువ్వేం చేయాలి? ఒక సహోదరుడు అన్నాడు, ప్రభువు చెప్తుంటే నన్ను మీరు అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా దర్శన భాగాలు తీసుకుంటారని నేను చాలా తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా బాధేసింది. అందుకే మార్మన్స్ లేని వ్యక్తి ఎవరు కూడా బాగా ఇవ్వకూడదు. చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఒక అన్యుడు అన్నాడు నన్ను, మీరు అడుక్కునే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఏం తీసుకుంటారు? దర్శన భాగాలు తీసుకుంటారు. బయటకి చెప్తారు మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చామని. వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఇస్తేనా దేవుడు కూడా? నువ్వు మార్మన్స్ లేకపోతే కాను చేయడానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఏమేలు ఏం చేశాడండి? విశ్వాసంతో ఏమి ఇచ్చాడు చెప్పాలి. ఆ మాట చూడండి. ఆదికాండం ఒకసారి చూడండి, భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం. తరువాత చాలా ఏం ఇచ్చాడండి? ఏమేలు తొలుసూలు పుట్టింది. తన మందలో తొలుసూలు పుట్టింది. రెండోది ప్రోగిన వాటిని. మంద ఉంది, మందలో తొలుసూలు ప్రోగిని వేరు చేశాడు, ప్రత్యేక పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు చెప్పండి? బ్రదర్ అంతా ఈజీయే, ప్రేజలాడు చెప్తే ఈజీయే, కానీ వాక్యాన్ని అనుసరించడం చూసారా కష్టం. అది కష్టం. శ్రేష్టమైన చూసారా అక్కడ ఏముందంటే ఒక మాట ఉంది, శ్రేష్టమైన ఇచ్చాడంట. ఎవరండి? హేబేలు. తొలుసూలు పుట్టిన వాటి ప్రోగిన వాటిని కొన్ని తెచ్చును. హేబేలు చూసారండి. ఆ అర్పణ ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. ఈయన ఇచ్చాడు. ఏమిచ్చాడు? భూమిలో ఇచ్చాడు. దేవుడు లక్ష్య పెట్టలేదు. అక్కడ వ్యక్తిని లక్ష్య పెట్టలేదు. వ్యక్తి ఇచ్చే అర్పణ కూడా లక్ష్యం. ఇక్కడ వ్యక్తి ప్రాముఖ్యమైన వాడు. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఎంతకాలం మారు మనసు లేకుండా జీవిస్తావు, రక్షణ లేకుండా జీవిస్తావు, నీ పాప జీవితంతో కొనసాగుతావు. ఒకసారి ఆలోచించి, మారు మనసు ఉందా నీకు? రక్షణ ఉందా? బాప్తిస్మం ఉందా? నీ కానుకలు మనుషులు అంగీకరిస్తారేమో కానీ దేవుడు లక్ష్య పెట్టడు. ఇక్కడ ఏముందంటే దేవుడు స్పష్టంగా రాయించాడు చూడండి. ఏబేలు ఇచ్చిన కానుక దేవుడు ఏం చేశాడు? ఏబేలు ప్లస్ ఏబేలు యొక్క కానుక. ఎందుకంటే హేబేలు ఏముందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయము చదవండి. 4వ వచనం చదవమ్మా. విశ్వాసం బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడు. ఆయనలో విశ్వాసం ఉంది. నువ్వు ఇచ్చే కానుకలో విశ్వాసం అంటే నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటావు. నీలో విశ్వాసం అంటే నువ్వేం చేస్తావు? దేవుని ప్రేమిస్తావు.
విశ్వాసం లేకుండా ఇస్తావు, అవిశ్వాసం అది. విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కట్టి శ్రేష్టమైన బలి దేవుడు అతని అర్పణ గురించి సాక్షించాడు. అతను ఆ విశ్వాసం బట్టి ఏం పొందాడండి? నీతిమంతుడు. అతను ఇచ్చిన దాన్ని బట్టి నీతిమంతుడిని సాక్షి పొంది. నువ్వు ఇస్తే దేవుడు నీకు కూడా సాక్ష్యం ఇస్తాడు ప్రభు. ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 13వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. సహోదర ప్రేమ నిరవలంగా ఉండనియండి, ఆతిథ్యం చేయక మరొకటి. దానివల్ల కొందరు ఎరుకకి దేవదూతలకు గత దినాలు అన్న చెప్పారు విందుల గురించి. నేను అయ్యే జ్ఞాపకం చేయను. ఇక్కడ ఇంకో మాట చదవండి. దానివల్ల కొందరు ఎరుకకి దేవదూతలకు మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీరును శరీరంలో ఉన్నవారు కనుక కష్టములు అనిపిస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి. మీ మందిరానికి సహోదరులు వస్తున్నారు, కష్టాలు అనిపిస్తున్నారు, అదే ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోండి. వాళ్ళ సమస్యలు ఏంటి, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏంటి కష్టాలు ఉన్నవాడిని ఏం చేయాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కింద ఒక మాట ఉంటుంది 5వ వచనం. ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంటారు. ఇచ్చే విషయంలో ఎక్కడున్నావు చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం కలిపి చదవండి. ఇహమందు ధనవంతులైన వారు, అది ధనవంతుడు గర్విష్ఠుడు కాకూడదు. గర్వాల ముందు ఏం నడుస్తుందండి? నాశనం. నువ్వు గర్వించావా, నాశనం ముందు నడుస్తుంది. ఒకసారి వర్తమానం విన్నాం. అది గర్వం. దేని చూసి గర్వపడుతున్నాం చెప్పండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చదవండి. అస్థిరమైన ధనవంతు నమ్మి కొంచక. చాలండి. ఎవరు దయచేశారు? దేవుడు ఇచ్చేటి సమస్తం ధారాళంగా. అయితే నీ ధనమందు గర్విష్ఠుడు అయిపోతున్నావా? ధనమందు నమ్మి కూర్చుతున్నావా? చదవండి 18వ వచనం. ఏం చేయాలండి ధనవంతులు? మేలు చేయి. సత్క్రియలను ధనం అంట. ఏంటంటే మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించేవారై. ఇచ్చేవని ఎప్పుడైనా ఇస్తున్నావా? కష్టాల్లో, రోగాలతో, బాధలతో, ఇబ్బందులతో, అనారోగ్యాలతో నీ సహోదరుడు, నీ సహోదరి ఎప్పుడైనా చేయి చాపావా? ఒకసారి ఆలోచించు. అక్కడ ఏం చదవండి మనం? ఇందాక ఏం చదివా బాగా? వెదజల్లి అభివృద్ధి. ఒకసారి ఆలోచించండి. మనం పరీక్షించుకున్నాం. నువ్వే విషయంలో దొంగకున్నాం. హగ్గై గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అందుకు యెహోవాకు ప్రత్యక్షమైన ప్రవక్తగా హగ్గై ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరమి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా? మందిరం పాడై ఉండగా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? సరమి వేయబడిన నివసిస్తున్నావు. చదవండి ఇంకో మాట. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమో, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. 7వ వచనం.
కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. చదవండి, ఆ మాట కంటిన్యూ చేయండి. దీవెన ఉండదు. ఏముండదండి? ఉండదు. ఇందాక చదువు గత జల్లు అభివృద్ధి పొందిన వారికి తగిన దానికంటే లేమి ఇచ్చిన ఏం పొందుతారు? లేమి వచ్చేస్తుంది. పైన ఒక మాట చూడండి, పైన ఒక మాట ఉంటుంది, 6వ వచనం, 6 మీరు విస్తారంగా తినను, మీకు కొంచెమే పండును, మీరు భోజనం చేసినను ఆకలి తీరును, పానం చేసి ఉన్నాను దాహం తీరును, బట్టలు కప్పుకుంటున్నాను చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టంట. చినిగిపోయిన సంచిలో అంటే పడిపోతుంది, ఏదో విధంగా పోతుంది. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఏమో దేవుడి యొక్క ఉద్దేశం నేను ఏదో ఉంది, ఏదో చేయాలి ప్రభు గారు. అందుకే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. కరోనాలో ఎంతమంది చనిపోయారండి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు చనిపోయాడు. ఎంతో మంది ధనవంతులు, కోటీశ్వరులు వెళ్ళిపోయారు. నేను ప్రభు ఈ లోకంలో భూమి మీద సజీవ లెక్కలు ఉంచాడు, దేని వరకు బతుకుతున్నాను ఒకసారి ఆలోచించు. ఎవరి వరకు బతుకుతుంది? ఉదయకాల సమయంలో అక్కడ ఒక మాట ఉంది, అదంతా కూడా ఏమైపోతుందండి? జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉందండి. సంపాదిస్తా ఏదో విధంగా వెళ్ళిపోద్ది అంతే. చూడండి, ఒక మాట చదివి ముగించుకున్నాం. సామెత గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు. నన్ను కనపరచమని నేను కనపరుస్తాను. నన్ను కనపరచమని నేను కనపరుస్తాను. దేవుని కనపరచు. అక్కడ ఒక మాట, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు, అప్పుడు నీ పట్టులో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గాలి నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. ఈ ఉదయకాల సమయంలో ఆనాడు దావీదు మక్కువ చేత దేవుని మందిరం, ప్రతిష్టమైన మందిరం కొరకు ఆయన సమస్తాన్ని కూడా ఇచ్చేసాడు. దాచుకోవాలి. ఆయన మందిరం కొరకు సులోమాను కడతాడని దేవుడి యొక్క ప్రత్యక్షతలో ఆయన ఏం చేశాడండి? సంపాదించిందంతా దేవుని మందిరాన్ని ఇచ్చేసాడు. ఈ దినాల్లో మందిరం అంటే ఇది కాదు, నీవే ఒక మందిరం. నశించిపోతున్న ఆత్మ ఉందనుకోండి, ఆత్మను ప్రభులో నడిపించాలి, అది మందిరం. ఆ మందిరం కొరకు నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రేమ, సువార్త లేదా ఆ సహోదరుని దైవ ప్రేమతో ఏం చేయాలి? ఆత్మను రక్షించాలి. దాని కొరకు నీ సమయం ఇవ్వాలి, నీ ధనం ఇవ్వాలి. ఇది మందిరం అంటే ఇది కాదండి. ప్రభు చెప్పారు, భూమి ఆకాశం మూడు గతించిపోతే ఈ మంది ఉండవి, వెళ్ళిపోతావు. రోజు అమెరికా ఏమైపోయింది? కాలిపోతుంది. సొదొమ కుమార్ ఏమైపోయింది? నోవా దినాల్లో ఏమైపోయింది? మొత్తం జలప్రాణం ముంచేసాడు దేవుడు. లోతు దినాల్లో ఏమైపోయింది చెప్పాలి. సొదొమ కుమార్ ఏం చేశాడు? అగ్ని కాల్ చేశాడు. మరి ముందేముంది? మనకి 6 అగ్ని ఉంది. ప్రభు అగ్ని ఇచ్చాడు. మన గత దినాల్లో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన దృష్టికి ఎలా ఉన్నాయని ఒక దినము దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎందుకు దేవుని వాక్యం నిర్లక్ష్యం? దేవుని మందిరం నిర్లక్ష్యం? ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు అన్నారు కదా, ఆయన ఇచ్చి శోధించండి, నమ్మకంగా ఇవ్వండి. ప్రభు సహాయం నాకివ్వకండి. మళ్ళీ నాకు అనుకుంటున్నారేమో. ఒక సహోదరి ఇక్కడికి వచ్చిన కొత్తలో, బ్రదర్ నాకు పెన్షన్ వచ్చింది, ఇదిగోండి డబ్బులు అంది, నాకు ఇవ్వకమ్మా మందిరంలో వేసేసుకోను. నేను దేవునికి నమ్మకం ఇవ్వండి. నీ భాగాలు మీరు దేవునికి ఇవ్వండి.
దేవుని కార్యాలకి ఉండి మరి ఫిబ్రవరిలో మన మధ్యలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. 21, 22, 23 అన్నమాన్ ఒకసారి చెప్పారు. సాల్మన్ అన్న ఒక కుటుంబంలో చేసిన విందు మర్చిపోలేకపోతున్నాడంట. అందరూ చేశారంట, కానీ వాళ్ళు చేసినట్టు చేయలేదంట. మరి బేతనీలో కూడా 21, 22, 23 ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఎందువరకైతే దేవుడు పిలిచాడు ఆ పని కొరకు నమ్మకంగా జీవించాలి. మరి ప్రార్థన చేసుకున్నాం.